ఇలా కాకరకాయ చేశారంటే ఎవరైనా తినాల్సిందే, నో అని ఎవరు చెప్పరు. ఎందుకంటే కాకరకాయ చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఇలా ఒకసారి చేసి చూడండి, మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఫస్ట్ అయితే నువ్వులు, జీలకర్ర, ఒక 2-3 మెంతులు ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోనే అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట, బ్రౌన్ అవ్వాలి. అండ్ ఇది మంచిగా పౌడర్ చేసేయాలి. ఆ పౌడర్ చేసిన దాంట్లోనే కొంచెం ధనియాల పొడి, ఇంకా ఆనియన్స్, ఇప్పుడు మనం వేయించాం కదా, ఆనియన్స్ కూడా వేసి మంచిగా పేస్ట్ లాగా పట్టేసేయాలి. కాకరకాయని మంచిగా కట్ చేసి అందులో పసుపు ఇంకా పెరుగు వేసి ఒక 15-20 మినిట్స్ వదిలేయాలి, చేదంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి కాకరకాయని మంచిగా వేయించుకోవాలి, ఉడికిపోవాలన్నమాట కాకరకాయ. అందులోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేయాలన్నమాట, టేస్ట్ బాగుంటుంది. సో అందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి ఉప్పు, కారం, పసుపు, అంతే, ఇంకేం వేయద్దు. మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి మనం చేసుకున్న పేస్ట్ ఇంకా చింతపండు పులుసు వేసుకొని మంచిగా తగినంత వాటర్ వేసుకొని అంతే ఇంకా ఉడికించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి ట్రై చేయండి.